ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అది కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగం, మంచి జీతంతో. ఇలాంటి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో అస్సలు మిస్ అవ్వకండి. సరే, మరి ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఉద్యోగంలో అంత ప్రత్యేకతేముంది? ఈ అవకాశాన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మార్చే కొన్ని ముఖ్యమైన హైలైట్స్తోనే మనం మొదలుపెడదాం. మొట్టమొదటి, ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఇది ఏదో టెంపరరీ జాబ్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకునేది అంతకన్నా కాదు. ఇది పక్కా పర్మనెంట్ గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగమనమాట. అంటే లాంగ్ టర్మ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక జీతం గురించి మాట్లాడుకుంటే వావ్! స్టార్టింగ్లోనే, అంటే ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు 45,000 రూపాయలకు పైగా జీతం వస్తోంది. ఇది కెరీర్ స్టార్ట్ చేయడానికి నిజంగా ఒక మంచి ప్యాకేజ్ కదా. ఇక్కడ మరో సూపర్ విషయమేంటంటే, ఇంత మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి పాసవడం. అవును, మీరు విన్నది కరెక్టే. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఓకే, ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? ఆ సంస్థ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. అప్పుడే ఈ అవకాశం ఎంత జెన్యూన్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది NIELET, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది చాలా పేరున్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. అన్నింటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ రిక్రూట్మెంట్ మన సదరన్ రీజన్ కోసం జరుగుతోంది. అంటే మన సొంత రాష్ట్రంలో మనకు దగ్గర్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశముందన్నమాట. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇంతకీ ఈ ఉద్యోగానికి ఎవరు అప్లై చేయగలరు? దీనికి కావలసిన అర్హతలేంటో ఒక్కసారి వివరంగా చూసేద్దాం పదండి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఈ 4 కండీషన్స్ తప్పనిసరిగా ఉండాలి. అవి చాలా సింపుల్. 1. 10వ తరగతి పాసై ఉండాలి. 2. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. 3. కార్ డ్రైవింగ్ కోసం ఒక వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి. చివరిగా కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి. అంతే. మొత్తం ఉన్నవి 4 పోస్టులు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, అందులో 3 జనరల్ కేటగిరీకి కేటాయించారు. అంటే ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులైనా సరే ఈ 3 పోస్టులకి పోటీ పడొచ్చు. ఇది అందరికీ ఒక గొప్ప విషయం కదా. ఒకవేళ మీకు అర్హతలు ఉన్నాయని అనుకుందాం, మరి ఆ తర్వాతేంటి? ఈ ఉద్యోగం సంపాదించడానికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా, సూటిగా ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఫస్ట్ ఒక రాత పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే డ్రైవింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఒక ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. అది కూడా పూర్తయ్యాక చివరగా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. అంతే. రాత పరీక్ష సిలబస్లో జనరల్ సబ్జెక్ట్స్ అంటే జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీ లాంటి ఉంటాయి. వాటితో పాటు ఆ జాబ్కి సంబంధించిన టాపిక్స్ అంటే ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ టెక్నిక్స్, బేసిక్ కార్ మెకానిజం గురించి కూడా ప్రశ్నలొస్తాయి. సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని చదవాలి. ఇక ఈ పరీక్షలో ఒక సూపర్ అడ్వాంటేజ్ ఏంటంటే, నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది నిజంగా చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంటే తప్పు సమాధానం పెడితే మార్కులు పోతాయనే భయం లేకుండా ధైర్యంగా అన్ని ప్రశ్నలకి సమాధానాలివ్వొచ్చు. ఈ ప్రాసెస్ని ఇంకా సులభతరం చేయడానికి SC, ST కేటగిరీ అభ్యర్థులకి, ఇంకా మహిళా అభ్యర్థులందరికీ అప్లికేషన్ ఫీజు పూర్తిగా మినహాయించారు. వాళ్ళు ₹1 కూడా కట్టక్కర్లేదు. మిగతా వాళ్లు కేవలం ₹300 చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటివరకు మనం జాబ్ వివరాలు, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చూశాం. ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి, అంటే అన్నింటికన్నా ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలి, ఎప్పుడు, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్స్ ఆల్రెడీ జనవరి 28న మొదలయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 26, అంటే దాదాపు ఒక నెల సమయముంది. అయినా సరే చివరి నిమిషం దాకా ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా NIELIT అధికారిక వెబ్సైట్లోనే అప్లై చేయాలి. వేరే ఏ ఇతర మార్గాలను నమ్మొద్దు. సో ఫైనల్గా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జీతం 45,000కు పైగా. క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్. ఇంటర్వ్యూ లేదు, నెగటివ్ మార్కింగ్ లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ లేదా తిరుపతి లాంటి మనకు దగ్గర సిటీలోనే పోస్టింగ్ వచ్చే అవకాశముంది. చూశారు కదా, మొత్తం వివరాలు మీ ముందున్నాయి.
ఒక స్థిరమైన సెక్యూర్ కెరియర్ నిర్మించుకోవడానికి బహుశా ఇది ఒక సరైన అవకాశం కావచ్చు. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా వద్దా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.